ఎస్ఆర్హెచ్ మరియు పీబీకేఎస్ మధ్య మ్యాచ్ మొదలవ్వడమే ఒక పెను తుఫానులా మొదలైంది. అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ కలిసి పంజాబ్ బౌలర్లని ఉతికి ఆరేశారు. కేవలం 6 ఓవర్లలో 105 పరుగులు, అంటే సగటున ఓవర్కు 17 పరుగులు. ఆ సమయంలో సన్ రైజర్స్ స్కోరు 250 దాటుతుందని అందరూ ఊహించారు. ఇదే మొదటి పెద్ద ట్విస్ట్. 105/0 దగ్గర ఉన్న టీం 2 ఓవర్లు ముగిసేసరికి 219 పరుగులకే పరిమితమవ్వడం ఎవరూ ఊహించని మలుపు. అభిషేక్ శర్మ అవుటైన తరువాత పంజాబ్ బౌలర్లు, ముఖ్యంగా శశాంక్ సింగ్, వేగాన్ని కట్టడి చేశారు. భారీ స్కోరు ఖాయం అనుకున్న టైంలో పంజాబ్ బౌలర్లు కంబ్యాక్ ఇచ్చి గేమ్ను బ్యాలెన్స్ చేశారు. 220 లక్ష్యం అంటే ఒత్తిడి ఉండాలి, కానీ ప్రియాంష్ ఆర్య మరియు ప్రభ్సిమ్రన్ సింగ్ ఆ ఒత్తిడిని ఎస్ఆర్హెచ్ బౌలర్ల మీదకు నెట్టేశారు. అసలు ఏమాత్రం తడబడకుండా వారాడిన తీరు మ్యాచ్ను మళ్లీ పంజాబ్ వైపు తిప్పేసింది. మధ్యలో శివాంగ్ కుమార్ వరుసగా 3 వికెట్లు తీసి మ్యాచ్ను మళ్లీ ఉత్కంఠగా మార్చాడు. పంజాబ్ వికెట్లు పడుతుంటే ఎస్ఆర్హెచ్ మళ్లీ రేసులోకి వచ్చినట్లనిపించింది. స్టేడియంలో టెన్షన్ పెరిగిన క్షణం ఇదే. వికెట్లు పడుతున్నా, లక్ష్యం భారీగా ఉన్నా అస్సలు భయం లేకుండా శ్రేయస్ అయ్యర్ వీరవిహారం చేశాడు. 33 బంతుల్లో 69 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించడం అసలైన మలుపు. మొత్తానికి ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు కొట్టినా పంజాబ్ అంతకంటే వేగంగా చేస్ చెయ్యడం ఈ మ్యాచ్లోనే అతిపెద్ద హైలైట్.